నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. రా శకున్ మావా, రా. మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఆ గాలి కుటుంబంలోని విషాదాన్ని, ఆ గాలి కుటుంబం పతనం. ఎన్నాళ్ళుగానో మనం ఎదురు చూసిన స్వప్నం. అక్కడ అందరూ ఝాన్సీ రాణి శవం మీద పడి ఏడుస్తుంటే, చర్చ్ ఫాదర్ ఆమెకు అంత్యక్రియలు చేస్తుంటే, ఆ చివరి క్షణాలు చూస్తూ నేను పొందే సంతోషం కాస్తా కోస్తా కాదు. ఇది అంతం కాదు, ఆరంభం. ఆ గాలి కుటుంబానికి బ్యాడ్ టైం మొదలైంది. ఇది నిజంగా మంచి రోజు. నా విజయంలో పాలు పంచుకున్నది ఇదిగో ఈ డిఎస్పీ ప్రతాపే. ఝాన్సీ రాణి దారుణమైన హత్యను ఆత్మహత్యగా మార్చి ముక్కల ముక్కలుగా కోసి తెలుసుకున్నాడు పోస్ట్ మార్టం అనే పేరుతో. ఝాన్సీ రాణి శవాన్ని చర్చిలో సమాధి చేయలేక వాళ్ళు పడిన పాటలున్నాయే, ఆ దృశ్యం చూసి నేను చాలా సంతోషించాను. ఎంతకంటే ఆనందం, పరమానందం ఇంకేముంటుంది శకున్ మావా? ఏమింది వాడు మీకు? చెప్పండి. తప్పు చేశామని నా మనసుకు బాధగా ఉంది. పశ్చాత్తాపంతో నాలో నేను ఎంతో కుమిలిపోతున్నాను. చూడు గణేష్, ఇంతకాలం నాలోనే దాచుకున్న పగ, ద్వేషాలన్నీ కూడా అర్థం లేనివన్నవి తెలుసుకోవడానికి ఆమె చావుతో గాని నాకు తెలిసి రాలేదు. నాకేం అర్థం కాలేదు. ఝాన్సీ రాణి చనిపోవడానికి ముందు వివరంగా చెప్పాలంటే, కోర్టు నుండి జామీన్ మీద వచ్చిన ఆ రోజు ఆమె నన్ను చూడ్డానికి వచ్చింది. ఇంతకాలం చనిపోయాడనుకున్న నా తోడపుట్టిన తమ్ముడు, ప్రియమైన తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడని ఆమె నాకు చెప్పినప్పుడు నేను నమ్మనే లేదు. నన్ను తీసుకువెళ్లి వాడిని చూపించింది. అనాథాశ్రమంలో 4 గోడల మధ్య జీవోత్సవంలా ఇంకా బతికే ఉన్న నా తమ్ముణ్ణి ఈ ఝాన్సీ రాణే వాడిని చూసుకుంటోంది. ఆమె నిజంగా దేవతే. ఎవరికీ తెలియకుండా పసిబిడ్డలా చూసుకుంటోంది. ఝాన్సీ రాణి వాణ్ణి ప్రేమించినందుకు వాళ్ళ నాన్న కక్ష గట్టి వాణ్ణి చంపించి సముద్రంలో పాడేశారని నేను నమ్ముతూ వచ్చాను. ప్రాణాతి ప్రాణమైన నా తమ్ముడిని గాయపరిచి ఆ నిందలు గాలి కుటుంబం మీద వేసింది ఎవరో నీకు తెలియదు కదా గణేష్. ఎలుగుబంటి ఆనందరెడ్డి అంటే నీ కన్న తండ్రి కొట్టి చంపి సముద్రంలో పారేశాడనుకున్న నా తమ్ముణ్ణి ఆ ఈశ్వరుడే ఝాన్సీ రాణికి అప్పగించాడు. గాలి కుటుంబం మీద పగతో రగిలిపోతున్న నన్ను నువ్వు ఆయుధంగా వాడుకున్నావు. అంతటితో ఊరుకోలేదు, నా అల్లుని కూడా కుప్పెట్లో పెట్టుకున్నావు. ఆ భగవంతుడు అనుగ్రహంతో నా కూతురు మాంగళ్య బలంతో నా అల్లుడు బతికి బయటపడ్డాడు. ఇప్పుడు నువ్వు జరుపుకుంటున్నది నీ సొంత విజయం. ఈ విజయాన్ని నువ్వెంతో కాలం కాపాడుకోలేవు. నేను దానికి ఒప్పుకోను. ఇది నా నిర్ణయం. అలాగా, విషయాలు తెలిసాయన్నమాట. ఇప్పుడు నేను నీకు శత్రువునయ్యాను. టైం దొరికితే నువ్వు నన్నే దెబ్బ కొట్టడానికి వెనుకాడవు. పాపాత్ముడు ఎప్పుడు పాపాత్ముడే. ఝాన్సీ రాణిని పట్టున పెట్టిన పాపాత్ముడివి. మానవత్వం లేని నరరూప రాక్షసుడు నువ్వు అనుభవిస్తావు. రాక్షసున్నా? రాక్షసుడు ఎలా ఉంటాడో నువ్వే చూద్దుగాని. నాకు శత్రువంటూ ఉండకూడదు. ఉంటే వాడు ప్రాణాలతో ఉండకూడదు. శత్రుశేషం లేకుండా చేస్తా. నాకు సెంటిమెంట్ తో పని లేదు. సెటిల్మెంట్ అయిపోవాలి. నువ్విప్పుడు నా గన్ పాయింట్ లో ఉన్నావు. వేటాడబడ్డ మేకపిల్లల నన్ను చంపద్దు చంపద్దు అని మనసులో పడుతున్న వేదన నాకు వినిపిస్తోంది శకుని మామ. ఒక్క నొక్కు నొక్కానంటే నీ బుర్ర పుచ్చకాయలా పేలిపోయేది. వద్దని వదిలేస్తున్నాను. నా దయతో భిక్షతో బతికిపో. పోరా. ఇక మీదట నువ్వు ఇలా ఉండకూడదు. మన కుటుంబాన్ని, బిజినెస్ ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. నా వల్ల కాదన్నయ్యా. అక్క ఉందన్న ధైర్యంతోనే ఇన్నాళ్ళు నేను గడిపేశాను. అక్కతో పాటే నా ధైర్యం కూడా పోయింది. ఎరా బాబీ, నువ్వే అలా అంటే ఎలా? అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలిరా. ఝాన్సీ స్థానంలో నువ్వుండి అన్ని చూసుకోవాలి. ఝాన్సీ నీ మీదే నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని జీవితాంతం నువ్వు కాపాడుకోవాలి. అది చూసి మీ అక్క ఆత్మ శాంతిస్తుంది. హలో,
ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసింది నీకు కండోలెన్స్ చెప్పడానికి కాదు. పెద్ద హీరోని అనుకుంటున్నా నిన్ను ఈ క్లైమాక్స్ కి ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రియసఖి శ్రీలక్ష్మి, నీ తమ్ముడు సుమన్, భార్య వినీల ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. వీళ్ళున్న ప్లేస్ కూడా నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఎలుగుబంటి ఆనందైన మా నాన్నని మీ నాన్న మనుషులు ముక్కలు ముక్కలుగా నరికి చంపారే అదే చోట. మగాడవైతే రారా, వచ్చి రక్షించు.